ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఐక్యతా భావన, దేశభక్తిని పెంపొందించేందుకు ఉద్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈ రోజు నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జన్మభూమి 2 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని వసతులతో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: ఐక్యతా భావన, దేశభక్తిని పెంపొందించేందుకు ఉద్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సంబంధిత సెల్ఫీలను అప్లోడ్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెల మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. గత 2 ఏళ్లుగా చేస్తున్న హర్ ఘర్ తిరంగా ప్రచారం జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకుందని, ప్రతి భారతీయునిలో ఐక్యతా భావనను పాదుకొల్ప చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జన్మభూమి 2 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న జరిగిన ఆ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను టీడీపీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాతికేయులకు వెల్లడించారు. రాజధాని అమరావతిని నిర్మించడం, పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది, P4 విధానంలో పేదరిక నిర్మూలన, ఆగస్టు 15న అన్నా క్యాంటీన్ల ప్రారంభం, నీరు చెట్టు బిల్లుల విడుదల, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అసత్య ప్రచారం తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని వసతులతో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని అన్నా క్యాంటీన్, టిడ్కో ఇళ్ల నిర్మాణాలను స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన లబ్దిదారులకు మాత్రమే హక్కు పత్రాలు జారీ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, మార్చి చివరి నాటికి అన్ని సౌకర్యాలతో లబ్దిదారులకు వాటిని అందిస్తామని తెలియజేశారు. ఈ నెల 15న 100 అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి పునఃప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన 103 క్యాంటీన్లను ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తెస్తామని వివరించారు. తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్గా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సభ్యులుగా నియమిస్తూ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రేషన్, హెల్త్ కార్డులను వేర్వేరుగా ఇచ్చేందుకు అర్హులను ఎంపిక చేసే విషయంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి విధి విధానాల్ని సిఫార్సు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డుల అధికారాలు, పనితీరు, ఆస్తుల రిజిస్టేషన్లు, సర్వేలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2024 వక్ఫ్ సవరణ బిల్లును నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు 1995 వక్ఫ్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాజ్యాంగానికి, మత స్వేచ్ఛకు వ్యతిరేకమని పేర్కొంటూ కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర సభ్యులు ఈ బిల్లును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ 2024 వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఈ చట్టంపై మరింత పరిశీలన కోసం ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉందని, ఈ చట్టంపై గోప్యత పాటించడానికి ఏమీ లేదని మంత్రి స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో గుంటూరు జిల్లా మంగళగిరిని బంగారానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలోని భద్రావతి సమేత భావనా ఋషి ఆలయ కళ్యాణ మండపాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పట్టణంలో అత్యధికంగా ఉన్న స్వర్ణకారులు, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. అధునాతన ఆకృతులు, ఇతర నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు 25 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆదివాసీల వికాసానికి అవసరమైన సామాజిక హక్కులు కల్పించేందుకు గాను ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తుండగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ స్థానిక ప్రజల దినోత్సవంగా దీనిని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో దాదాపు 5,000 ఆదివాసీ తెగలు ఉండగా 6,700 భాషలు మాట్లాడుతున్న వీరి జనాభా 40 కోట్ల వరకు ఉంది. ఆదివాసీ తెగలు, భాషలు పలు కారణాలతో అంతరించిపోతున్న నేపథ్యంలో ఆదివాసుల సాంస్కృతిక జీవనాన్ని, వారి హక్కులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గిరిజనులకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి. సంధ్యారాణి తెలిపారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించే ఆదివాసీ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులను గౌరవించుకోవడానికి అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. రాష్ట స్థాయి ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని వెల్లడించారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలను రాష్ట ప్రభుత్వం కల్పిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలను పరిశీలించి రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అలాంటప్పుడే వాటిని సులభంగా పరిష్కరించవచ్చునని మంత్రి అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని సౌకర్యాలతో త్వరలోనే 500 పడకల ఆసుపత్రిగా మారుస్తామని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టి ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో 5.1 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అందించామని, విత్తన పంపిణీ కొనసాగుతోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ఎక్కడా విత్తన కొరత లేదని, రైతుల ప్రయోజనం కోసం ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జేజీఎల్ 384 రకం కంటే మేలైన విత్తనాలను దాదాపు 15,000 క్వింటాళ్లు సిద్దంగా ఉంచామని అన్నారు. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తనాలను అందించిన ఘనత రాష్ట ప్రభుత్వానిదే అని మంత్రి పేర్కొన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు 2 పతకాలు లభించాయి. భారత జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా జావెలిన్ను 89.45 మీటర్ల దూరం విసిరి రజత పతకం సాధించాడు. అలాగే పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన హాకీ మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో స్పెయిన్ను ఓడించి 3వ స్థానంలో నిలవడంతో కాంస్యం కైవసం చేసుకుంది. పతకాలు సాధించిన నీరజ్ చోప్రాను, భారత హాకీ జట్టును రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఒలింపిక్ క్రీడల్లో భారత క్రీడాకారులు నిలకడ, నైపుణ్యం, పోరాట స్ఫూర్తిని చాటారని రాష్టపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా అద్భుతమైన వ్యక్తిత్వంతో ప్రతిభను కనబరిచారని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడికి హాకీతో మంచి అనుబంధం ఉందని, ఈ విజయం దేశంలో హాకీ క్రీడకు మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుందని వివరించారు. కాగా ఒలింపిక్స్ నేపథ్యంలో ప్రముఖ క్రీడాకారులు, పర్వతారోహకులు అన్మిష్ వర్మతో ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐక్యతా భావన, దేశభక్తిని పెంపొందించేందుకు ఉద్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈ రోజు నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జన్మభూమి 2 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని వసతులతో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.